హాయ్ అండి, ఆరోగ్యంగా జీవించడానికి మంజుల న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో అందరూ తరచుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సయాటికా. మరి ఈ సయాటికా యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకు వస్తుంది సయాటికా, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా వ్యాయామాలు చేయాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సయాటికా యొక్క సాధారణ లక్షణాలు కనుక చూసినట్లయితే ఇది సాధారణంగా దిగువ వెన్ను నుండి పిరుదుల ద్వారా కాలు వెనుక భాగం వరకు పాదం మరియు కాలు వేళ్ల వరకు వ్యాపిస్తుంది. నొప్పి తీవ్రతలో మార్పు ఉంటుంది. తేలికపాటి నొప్పి నుంచి తీవ్రమైన కాల్చే అనుభూతి లేదా విద్యుత్ షాక్ లాంటి నొప్పి వరకు ఉండవచ్చు. ప్రభావిత ప్రాంతాలలో తిమ్మిరి, సూదులు గుచ్చినట్లు లేదా జలధరింపు అనుభూతి కలగవచ్చు. కాలు లేదా పాదంలో బలహీనతను అనుభవించవచ్చు. కొన్నిసార్లు కాలు లేదా పాదం తరలించడంలో ఇబ్బందిగా ఉండవచ్చు. అరుదుగా ప్రభావిత కాలులో స్పర్శ కూడా కోల్పోవచ్చు. దగ్గు, తుమ్ములు, ఎక్కువసేపు కూర్చోవటం లేదా ముందుకు వంగటం వంటి చర్యల వల్ల నొప్పి మరింత తీవ్రం కావచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో సయాటికా పేగు లేదా మూత్రాశయం యొక్క పనితీరును కోల్పోయేలా చేస్తుంది. ఇది తీవ్రమైన పరిస్థితి మరియు తక్షణ వైద్య సహాయం అవసరం. ఈ సయాటికా లక్షణాలు అనేవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తిలో మారవచ్చు. మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే వెంటనే రోగ నిర్ధారణ చికిత్స కోసం వైద్య నిపుణుని సంప్రదించి నివారణ చర్యలు చేపట్టాలి. సయాటికా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా సయాటికా అనేది నాడిపై ఒత్తిడి లేదా చికాకు కలగటం వల్ల ఈ నొప్పి వస్తుంది. కొన్ని సాధారణమైన కారణాలు కనుక చూసినట్లయితే హెర్నియేటెడ్ డిస్క్, ఈ వెన్నపూసల మధ్య ఉండే మెత్తటి డిస్క్ తన స్థానం నుండి జారిపోయి సయాటికా నాడిపై ఒత్తిడి కలిగిస్తుంది. ఇది సయాటికాకు అత్యంత సాధారణమైన కారణంగా చెప్పుకోవచ్చు. స్పైనల్ స్టెనోసిస్, వెన్నపూస కాలువలు ఇరుకుగా మారటం ద్వారా సయాటికా నరాలు కుంచుకుపోతాయి. నెక్స్ట్ వన్ స్పాండిలోసిస్టేసిస్, ఒక వెన్నపూస మరొక దానిపై ముందుకు జారటం వల్ల నాడిపై ఒత్తిడి ఏర్పడవచ్చు. పిరిఫార్మిస్ సిండ్రోమ్, ఇది కండరం బిగుతుగా మారటం లేదా సంకోచించడం వల్ల సయాటికా నాడిపై ఒత్తిడి పడుతుంది. ప్రమాదవశాత్తు ఇతర గాయాల వల్ల వెన్నెముక లేదా దాని చుట్టుపక్కల కణజాలం దెబ్బతినటం వల్ల కూడా సయాటికా కారణం కావచ్చు. అరుదుగా వెన్నెముక కాలువలో లేదా సయాటికా నాడిపై పెరిగే కణుతులు కూడా ఒత్తిడి కలిగించవచ్చు. వయసు సంబంధిత మార్పులు, ఊబకాయము, ఎక్కువసేపు కూర్చోవటము లేదా నిలబడడం, సరిగ్గా బరువెత్తకపోవటం, డయాబెటీస్ వంటి కొన్ని వైద్య పరిస్థితులు కూడా సయాటికా ప్రమాదాన్ని పెంచుతాయి. సయాటికాను పూర్తిగా నివారించడం సాధ్యం కానప్పటికీ దాని ప్రమాదాన్ని తగ్గించడానికి, లక్షణాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు మీ వెన్నును నిటారుగా ఉంచడానికి ప్రయత్నించండి. అధిక బరువు మీ వెన్నెముకపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి బరువును అదుపులో ఉంచుకోండి. మీ వీపు లేదా కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయండి. యోగా మరియు పైలట్ వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు సహాయపడతాయి. బరువులు ఎత్తేటప్పుడు మీ కాళ్ళను వంచి మీ వీపును నిటారుగా ఉంచండి. మీరు ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే ప్రతి 20 నిమిషాలకు 30 నిమిషాలకు ఒకసారి లేచి తిరగండి. ధూమపానం మీ వెన్నెముకకు రక్త సరఫరాను తగ్గిస్తుంది కాబట్టి ధూమపానం మానుకోండి. మీ వెన్నుపూసను సరళ రేఖలో ఉంచేలా పడుకోండి. మీ కాళ్ళ మధ్యలో దిండు ఉంచడం వల్ల మంచి నిద్ర పడుతుంది, నొప్పి తగ్గుతుంది. సయాటికా నొప్పిని తగ్గించడానికి మరియు నివారించడానికి కొన్ని సాధారణమైన వ్యాయామాలు, సాగతీతలు అవసరం. వెల్లకిలా పడుకొని ఒక కాలును మీ చేతులతో పట్టుకొని ఛాతీ వైపుకు లాగండి. వెల్లకిలా పడుకొని ఒక కాలును వంచి చీలమండలమును మరొక కాలి మోకాలిపై ఉంచండి. తర్వాత మీ చేతులతో కింది కాలు తొడను పట్టుకొని మీ ఛాతీ వైపుకు లాగండి. ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ను మీరు చూస్తారు. నేలపై కూర్చొని ఒక కాలును ముందుకు చాచి మరొక కాలును వంచి మీ తొడ లోపలికి ఆనించండి. తర్వాత మీ నడుము నుండి ముందుకు వంగి మీ చాపిన కాలు వేళ్లను తాకడానికి ప్రయత్నించండి. నేలపై పడుకొని ఒక కాలుని రెండో కాలు వైపు మడుచుకొని చేతులు చాపి తలను కాలుకి ఆపోజిట్ వైపు ఉంచినట్లయితే భంగిమను కొద్దిసేపు ఉంచి మళ్ళీ నెక్స్ట్ కాలుని మళ్ళీ వేరే భంగిమలకు మార్చినట్లయితే ఈ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే మనకు సయాటికా పెయిన్ నివారణ చేసుకోవచ్చు. మరి ఈ సయాటికా ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏమైనా ఉన్నాయా అని అంటే ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కానీ కొన్ని రకాల ఆహారాలు తీసుకోవటం వల్ల నొప్పిని తగ్గించవచ్చు. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మంట నివారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుపచ్చని కూరగాయలు, పాలకూర, బచ్చల కూర, కాలే, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, టొమాటోలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, బ్రోకలీ, క్యారెట్ వంటివి తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మంటను తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సాల్మన్ చేపలు, ట్యూనా, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ వంటివి తీసుకోవటం వల్ల మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
అరటి పండ్లు, బంగాళదుంపలు, ఆకుకూరల్లో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇవి నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఆకుకూరలు, నట్స్, విత్తనాలు, తృణధాన్యాల్లో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల కండరాలను సడలించడంలో సహాయపడతాయి. అలాగే పసుపు, అల్లం, సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవాలి. అలాగే తగినంత నీరు తాగటం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటం వల్ల ఇది నరాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాబట్టి తగినంత నీరు తీసుకోవాలి. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చూసినట్లయితే ఎక్కువగా మంటని పెంచే ఆహార పదార్థాలు, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలైన చిప్స్, ఫాస్ట్ ఫుడ్, డబ్బాలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, చక్కెర లాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల మంటను పెంచుతాయి. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లైన తెల్లని బియ్యం, మైదా, చక్కెర వంటి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి కాబట్టి ఇవి మంటను కలిగిస్తాయి కాబట్టి వీటిని నివారించాలి. అలాగే ఆహార పదార్థాలు, ఎర్రని మాంసము, ప్రాసెస్ చేసిన మాంసాలు, వేయించిన మాంసాలు వంటివి తీసుకోకూడదు. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు మంటను పెంచుతాయి కాబట్టి వాటిని తగ్గించాలి. అలాగే చక్కెర అధికంగా ఉన్న సోడాలు, పండ్ల రసాలు వంటివి నివారణ చేసుకోవాలి. కొన్నిసార్లు ఆల్కహాల్, కెఫిన్ తీవ్రతరం చేస్తాయి కాబట్టి వీటిని తగ్గించేయాలి. కేవలం ఆహారం ఒకటే సయాటికను పూర్తిగా నయం చేయదు కాబట్టి ఇవి నొప్పిని తగ్గించడానికి, మంటను తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. రోగ నిర్ధారణ చేసుకుని చికిత్స కోసం వైద్యుని సంప్రదించి తగిన మోతాదులో వ్యాయామాలు చేస్తూ కూర్చునే విధానాన్ని, బరువును అదుపులో పెట్టుకున్నట్లయితే ఈ సయాటికా నొప్పిని నుండి మనం శాశ్వతంగా బయటపడవచ్చు. మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.